నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అన్నా చెల్లెళ్ళ సవాల్. జగన్మోహన్ రెడ్డి గారు అన్న, షర్మిల గారు చెల్లెలు. కల్వకుంట్ల తారక రామారావు గారు అన్న, కేటీఆర్ అండ్ కల్వకుంట్ల కవిత గారు చెల్లెలు. అన్నా చెల్లెళ్ళకి మధ్య అనుబంధాలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఆపేక్షలు ఉంటాయి. అయితే ఇవే కాదు, మా మధ్య కక్షలు కూడా ఉంటాయని చెప్పేసి చెల్లెళ్ళు ఓపెన్గా బహిరంగంగా వచ్చి అన్నల పరువు తీసిన సందర్భం. సరే, కుటుంబం ఉన్న తర్వాత 1,00,000 ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి కుటుంబాలు వాళ్ళవి. అంత మాత్రం రక్త సంబంధం అయితే విడిపోదు కదా. చెల్లెలకి ఏదో కావాలి. అన్న రామన్న నాకు ఇది కావాలని వచ్చి కవిత గారు అడిగితే చెల్లెమ్మకి చేయకుండా ఉంటాడా? అలాగే షర్మిల, అన్నా జగనన్న నీ కోసం నువ్వు జైల్లో ఉంటే 3,000 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా కదా, నన్ను అట్లా పక్కన పెట్టచ్చా అని అడిగితే ఈయన కాదంటాడా? సరే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇళ్లలోకి ఇల్లాళ్ళు వస్తారు కాబట్టి ఇల్లాళ్ళకి ఆడపడుచులు అంటే పెద్దగా పడదు అనే ఒక పాత నానుడు ఉంది కదా. కాసేపు అదే నిజం అనుకుందాం, పడదు. భారతి గారికి, షర్మిల గారికి పడదు అనుకుందాం. అలాగే శ్రీమతి కేటీఆర్ గారి శ్రీమతి గారికి, అలాగే కవితకు పడదు అనుకుందాం. అనుకున్నా సరే ఇలా వెంటనే మరి వైరిపక్షాలకి సహకరించే విధంగా ప్రకటనలు ఇస్తూ పార్టీలు పెట్టుకుంటూ, ఆవిడైతే పార్టీ పెట్టి ఫిటైల్ అయ్యి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్లో కలిశారు. అంటే పెనం మించి లేచి పొయ్యి నుంచి లేచి పెనం మీద పడ్డట్టో, పెనం మించి లేచి పొయ్యిలో పడ్డట్టో జరిగింది ఆవిడకి. కాంగ్రెస్లో కూడా పెద్దగా ఆమెకేమి ప్రభ వెలిగిపోట్ల. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్లో చేరే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకున్నారట. అందుకని జూన్ 2న ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నారట. సో ఇక్కడ కూడా పెనం మించి లేచి పొయ్యిలో పడ్డటమే. చెల్లెళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? అన్నలు ఎందుకు అంత సక్సెస్ఫుల్గా రాజకీయం చేయగలుగుతున్నారు? ఇన్ని నిందలు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు తెల్ల షర్ట్ వేసుకున్నారు, ఆ షర్ట్ నిండా బురద పడేంతటి నిందలు చెల్లెలు వేసింది. ఏమన్నా తొణికాడా ఆయన? ఏమన్నా బెడికాడా? ఏమన్నా బెదిరాడా? ఏమన్నా ఎదిరాడా? ఏం లేదే. నిమ్మళంగా ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు. తెలుగుదేశం దృష్టిలో ఒక ఫెయిల్యూర్ మోడల్ జగన్మోహన్ రెడ్డి, ఒక దుర్మార్గుడు. ఓల్డన్ని అక్కురిశాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ప్యాలెస్లో వాళ్ళు అంటుంటారు, మరి చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నది ఏంటో టీడీపీ వాళ్ళు చెప్పాలి. ఈయన కట్టుకున్నది అయితే ప్యాలెస్. ఈ ప్యాలెస్లో 7 ద్వారాలు దాటి, సప్త ద్వారాలు దాటి ఆయన చేరుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారి నివాసంలోకి ఎన్ని ద్వారాలు దాటి వెళ్ళి ఆయన చేరుకోవాలా, అది కూడా తెలుగుదేశం చెప్పాలి. ఎనిహో అది వేరే సబ్జెక్టు. చేరుకున్న తర్వాత ఆయన దర్శనం జరుగుతుంది. అంటే మనకు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని సప్త ద్వారాలు దాటుకుని వెళ్ళిన తర్వాత అక్కడ జయ విజయులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, లేకపోతే మొన్నటిదాకా జైలుకి వెళ్ళిన కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉంటున్నారు. సరే, తన అని భావించిన విజయసాయిరెడ్డి గారు లేరు. ఆ విజయసాయిరెడ్డి గారు కూడా వ్యవసాయం చేసుకుంటూ తన నాగలు పట్టుకుని లోటస్ పాండ్ దాకా వచ్చారు. అక్కడ కొన్నాళ్ళు వ్యవసాయం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి తాడేపల్లి వచ్చి అక్కడ ఇంకొక ప్యాలెస్, ఘట్టమనేని ఆదిశేషగిరి గారి ప్యాలెస్లో మరి చంద్రబాబు గారికి ఆత్మతో సమానమైన తొండెపు దశరథ జనార్దన్, టీడీ జనార్దన్ గారిని కలిసి 45 నిమిషాల పాటు చర్చించారు. సో ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా షర్మిల గారికి తెలుసు. ఇక్కడొచ్చి మొన్న కవిత గారు ఒక లెటర్ రాశారు వాళ్ళ నాన్నగారికి. డాడీ మీరు అందరినీ కలవాలి, మీరు కలవకపోవటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మన ప్లీనరీలో మీరు చాలా చెప్తారు, చాలా మాట్లాడతారు అనుకున్నా, బీజేపీని మీద ఈగ వాలకుండా మీరు చేసిన ప్రసంగం నన్ను హట్ చేసింది. ఎందుకో ఇది నాకు అంత భావ్యంగా అనిపించట్లేదని. ఆ లెటరు తర్వాత నేనే రాశానని ఆవిడ చెప్పుకుంది. యూఎస్లో వాళ్ళ పిల్లల గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాట్లాడారు ఆవిడ. నేనే రాశానని చెప్పారు. లెటర్లు రాసుకుని, తండ్రికి లెటర్లు రాసుకునేంతటి డిస్టెన్స్ పెరిగిపోయిన తర్వాత షీ ఫౌండ్ దట్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్. భారత రాష్ట్ర సమితిలో తను కంటిన్యూ అవ్వాల్సిన నెసిటీ తనకు ఎక్కడ కనిపించట్లేదని ఆవిడ కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించింది. ఆవిడ తిన్న డక్కా మొక్కీలు మామూలుగా ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి నానా ఇబ్బంది పెట్టింది కదా కేంద్ర ప్రభుత్వం, ఆవిడ మాటలో. ఇప్పుడు ఆవిడ అక్కసు ఎవరి మీద ఉంటుంది? బీజేపీ మీద ఉంటుంది. మరి బీజేపీ మీద అక్కసు ఉన్నప్పుడు బీజేపీ మీద అక్కసు తీర్చుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అని ఆవిడ అనుకున్నది తన తండ్రి గారికి ఉంది. తన తండ్రి గారు ఎవరు? బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు. ఆయనేం మాట్లాడలా. అన్న రామన్న కూడా ఏం మాట్లాడలా. మరి ఆవిడకి బాధ అనిపించదా? ఒక ఆడపడుచు, ఆ ఇంటి ఆడపడుచుకి బాధ అనిపించదా? అందుకని తండ్రికి చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు ఆయన అని ఆవిడ అంటుంది. విన్నారో లేదో మనకు తెలియదు. సో ఈ లోపల ఈ తతంగం అంతా చూసిన ఆయన ఫామ్ హౌస్కి కేటీఆర్ గారిని పిలిపించుకొని, ఏంటి ఇది, చెల్లెలకి ఏదో సర్ది చెప్పని పంపించారు. ఆయన ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసే లోపలే ఈవిడ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ని కలవాల్సిన ముఖ్యుల్ని కలవటం, లేకపోతే ఫోన్లో సంప్రదింపులు జరపటం, ఒక అంగీకారం తీసుకోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి.
అయితే మనకి శుక్రాచార్యుడు మన ఏది బలిచక్రవర్తి వామనుడికి దానం ఇచ్చేప్పుడు ఆ కమండలంలో చిన్న దీంట్లాగా కీటకంలా మాదిరి దూరి అడ్డుపడ్డట్టు ఈవిడ కాంగ్రెస్ చేరికి రేవంత్ రెడ్డి అడ్డుపడ్డారు. సో ఆ కమండలంలోంచి నీళ్లు రాలా, అంటే అక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ చేతిలో పడితే ఈవిడ కాంగ్రెస్లో చేరిపోయి ఉండేది. కానీ అది జరగలేదు అని ఢిల్లీ టాక్. జరిగిందో లేదో మనకు తెలియదు. సో అట్లా ఆవిడ ఒక ఫిటైల్ అటెంప్ట్ చేశారు. సరే ఈవిడ వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకున్నారు. ఏమైంది, సడన్గా ఆవిడకి ఎందుకనో బీజేపీ క్రైస్తవ వ్యతిరేక విధానాలు ఆవిడకి నచ్చలా. వన్ ఫైన్ మార్నింగ్ షీ హ్యాడ్ అనౌన్స్డ్ ఏమనంటే, లేదు నేను వైఎస్ఆర్టీపీ క్లోజ్ చేసేస్తున్నాను, ఈ దుకాణం ఇక్కడ నడవట్లేదు, నేను ఏదో ఇది పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ అనుకుంటే కనీసం కిరాణా దుకాణం లాగా కూడా నడవట్లేదు అని చెప్పేసి ఆవిడ మూసేస్తే ఆవిడ నమ్ముకున్న వాళ్ళందరూ రోడ్డున పడ్డారు. సరే ఆమె వచ్చి ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్కి పీసీసీ ప్రెసిడెంట్గా అయింది. సో ప్రెసిడెంట్గా అయినా ఆవిడకి ఏమన్నా ఇక్కడ సక్సెస్ స్టోరీలు ఉన్నాయా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళతో పడదు ఆవిడకి. అన్న మీద ఎలిగేషన్స్ చేయటం, అన్నను బజార్ను పెట్టడం, అన్న ఆస్తుల విషయంలో అన్యాయం చేస్తున్నాడని, తనని సోదరి చెల్లెని తన్ని తల్లిగారైన విజయమ్మని గింటేశారని, ఇలా రకరకాలు. ఏమైంది, ఆవిడ నోరు పారేసుకోవటం ఎక్కువైంది, కానీ నిమ్మలంగానే ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు. జైళ్ళల్లోకి వెళ్ళి తన అభిమానులను కలుసుకుంటున్నాడు. బయట ఎక్కడ ఉండరు, ఆయనకి అభిమానులందరూ జైల్లోనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళి కలుసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, బిందాస్. ఆయన కేటీఆర్ కూడా ఆయన చేయాల్సిన రాజకీయం ఆయన చేస్తున్నాడు. హుందా ఆయన రాజకీయం ఎట్లా చేయాలో తెలిసినాడు కాబట్టి ఆయన చేసుకుంటున్నాడు. అండ్ అర్బన్ డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్, ఈ హ్యాస్ హిస్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ ఓటర్స్. ఆయనకంటే అభిమానులు ఉన్నారు, లక్షల అభిమానులు ఉన్నారు. అండ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఆయన నడిపారు. అవినీతి ఆరోపణలన్నీ తీసి పక్కన పెట్టాడు. రేవంత్ రెడ్డి మీద ఈయన చేస్తాడు, ఈయన మీద రేవంత్ రెడ్డి చేస్తాడు, వీళ్ళిద్దరు మీద ఇంకొకళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకసారి చూడండి, చెల్లెళ్ళు ఏమన్నా సక్సెస్ స్టోరీలు చూసారా? చూడలా. ఆమె బీఆర్ఎస్లో ఉండగా, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితిలో ఉండగా కవిత చూసిన సక్సెస్ రేటు, కవిత వెలుపలికి రావడానికి ఆమె తండ్రి పడ్డ కష్టం, సోదరుడు పడిన వేదన, ఇవన్నీ ఆవిడ ఎలా మర్చిపోయారు అని జనం అడుగుతున్నారు, కార్యకర్తలు. అలాగే మరి నీ మీద ఎంత ఆపేక్ష, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉన్నా, కడుపులో బోళ్ళంత సానుభూతి ఉన్నా ఎందుకని మరి అన్నకి దూరం అయ్యావు? సరే, యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్ అని అంటారు. సరే, మధ్యలో వ్యవసాయం చేసుకుంటూ తాడేపల్లి నుంచి బయలుదేరి నాగలు పట్టుకుని ఆయన లోటస్ పాండ్ దాకా వచ్చిన విజయసాయిరెడ్డి నీకేం చెప్పాడు? షర్మిలమ్మ ఇలా జరిగిందని చెప్పాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీ జనార్దన్ అని ఒక పార్టీలో ఘటంనేని ఆశీష్ గారి ఇంట్లో, అది కూడా విల్లానే, దాన్ని కూడా ప్యాలెస్ అంటారో మరి అందరూ తెలియదు, మరి ఆ ప్యాలెస్లో కలుసుకొని మాట్లాడారు. సో ఇన్ని రకాల వ్యవసాయాలు చేసుకుంటున్న విజయసాయిరెడ్డి నీకు వచ్చి బాసటగా నిలబడ్డా మరి నీకెందుకో కావలసిన స్థాయిలో, రావాల్సిన స్థాయిలో సానుభూతి రావట్లా. తల్లి విజయమ్మ గారి కంటే సానుభూతి వస్తుంది, ఎందుకంటే ఆ తల్లికి మీరు ఇద్దరు బిడ్డలు సమానమే, ఇద్దరు రెండు కళ్ళు ఉంటాడు, కళ్ళు లాంటి వాళ్ళు. బట్ అక్కడ చూస్తే కవిత గారి మాతృమూర్తికి కూడా ఇద్దరూ సమానులే, కవిత గారు, కేటీఆర్ గారు ఇద్దరూ సమానులే. మరి ఆ తల్లి పడే క్షోభ. సో ఇద్దరు చెల్లెళ్ళు కలిసి ఏం చేస్తున్నారంటే వాళ్ళ అన్నలకి కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు వాళ్ళ మాతృమూర్తులకు కూడా క్షోభ మిగులుస్తున్నారు. ఇది జనాంతికంగా వినపడుతున్న మాట. ఓవరాల్గా ఏంటంటే ఈ అన్నాచెల్లెళ్ళ సవాలు కాదు, కానీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు 360 డిగ్రీస్లో చోటు చేసుకోబోతున్నాయి. అలా గిర్రన గ్లోబ్ తిరిగినట్టు చోటు చేసుకోబోతున్నాయి. ఆవిడ జూన్ 2న కొత్త పార్టీ పెడుతుందా, లేకపోతే కాంగ్రెస్లో లాస్ట్ మినిట్లో షర్మిల మాదిరి కాంగ్రెస్లో చేరుతుందా? కాంగ్రెస్లో చేరిన తర్వాత షర్మిల ఇలా ఫేడ్ అవుట్ అయిపోయి ఆవిడని ఎవరూ పట్టించుకోకుండా చూసే పరిస్థితి ఆమెకు ఎలా వచ్చిందో, మీకు కూడా కవిత గారు అలాంటి పరిస్థితి వస్తుందా? జనం ఇదంతా మాట్లాడుకుంటున్నారు. మీ మీద ప్రజలకి సానుభూతి ఉంది. ఆడపడుచులు పెద్దింటి నుంచి వచ్చారు, కష్టపడ్డారు. మీ తండ్రులు అంటే మీకు విపరీతమైన ప్రేమ, మీ తండ్రులకి కూడా మీరంటే విపరీతమైన వాత్సల్యం. అయినా కూడా తండ్రులకి దూరంగా రాజకీయం చేద్దాం అనుకుని మీ ఇద్దరు బయటకు వచ్చారు. వాళ్ళ ఆకాంక్షలు, ఆశయాలకు వ్యతిరేకంగా అన్నలిద్దరికీ దూరం అయ్యారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు అందించాలనుకున్న మెసేజ్ ఏంటో కానీ మీ ఇద్దరి గురించి అయితే బాగానే మాట్లాడుకుంటున్నారు. సో ఏమైనా ఒక మంచి డెసిషన్ తీసుకొని మీరు సక్సెస్ అవ్వడానికి గల ప్లాట్ఫామ్స్ మీరు నిర్మించుకుంటే బాగుంటుందనే ఆలోచన అయితే మీ సానుభూతి పరులు, మీ అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం మరి షర్మిలమ్మ గారు ఏం చేస్తారో, కవితమ్మ గారు ఏం చేస్తారో.